తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాల వరకు వస్తాయని చెప్పి అనేక జోస్యాలు చెప్తూ ఉన్నారు. ఆ పార్టీ నాయకులు ఇంకా హడావుడి చేస్తున్నారు. అసలు ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది, ఉండదు లాంటి కథలు కూడా వినిపిస్తున్నారు. నిజంగా బీజేపీకి గతసారి 4, 5 స్థానాలు వచ్చాయనుకుంటే ఇప్పుడు 10 వస్తాయని వాళ్ళు ఎలా చెప్తున్నారు? దేశమంతా కూడా బీజేపీ తనకున్న స్థానాలు నిలబెట్టుకోవడమే కష్టంగా ఉన్నప్పుడు తెలంగాణలో మాత్రం ఇదేదో బ్రహ్మాండంగా మాకు డబల్ అయిపోతాయి, అసలు బీజేపీ ఫస్టో సెకండో వస్తుందని కూడా ఒక పెద్ద ప్రచారం ఆ పార్టీ మొదట చేసింది. అమిత్ షా, నరేంద్ర మోదీ కూడా వచ్చి ఇక్కడ సభలు పెట్టి ఇంకా మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు కొన్ని స్థానాలు పెంచుకున్నారేమో కానీ ఏమీ ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడినటువంటి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మటుకు మేము బ్రహ్మాండమైన ప్రభావం చూపించి మొదటి శక్తిగా వస్తామని హడలు కొట్టడం తప్పితే దాంట్లో ఏం వాస్తవికత కనిపించదు. నిజానికి బీజేపీ ఎన్నికల ప్రచారం చాలా మందకొడిగా ప్రారంభమైంది. ఈటెల రాజేందర్, రఘునందన్, లక్ష్మణ్ అంటే రాజ్యసభ అనుకోండి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇలా ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా సాగుతుంది. కానీ వాళ్ళలో వాళ్ళు కూడా ఏకోన్ముఖంగా ఒక పద్ధతిలో వెళ్తుంది లేదు. వాళ్ళ కేంద్ర నాయకులు కూడా ఎవరు ఇంతవరకు వచ్చినటువంటిది లేదు. కాకపోగా హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా పార్లమెంట్ సీట్లో పోటీ చేస్తున్నటువంటి మాధవీలత అనే ఆమె మటుకు ఆమె చాలా హడావుడి చేస్తున్నారు. ఆమె 2 ఏళ్ల నుంచి పూర్తిగా కొంపేళ్ళ మాధవీలత పూర్తిగా ఆమె మీడియాలో ఉన్నారు. కానీ ఆమె చెప్పేటటువంటి సనాతన ధర్మాలు, సతీత్వ ధర్మాలు, పదే పదే హిందూ ముస్లిం సమస్యను తీసుకొని రావటము, ఇవన్నీ ఒక విధంగా వెగటు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్లో మత సామరస్యానికి, భిన్న మతాలకు నిలయమైన ఇక్కడ ఈ మంత్రం పని చేయదు, ఇదంతా మీడియా హైప్ తప్పితే ఏం జరగదని. కానీ నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి అబ్బో మీరు చాలా బాగా మాట్లాడారని చెప్పి ఆ మాధవీలతకు అభినందనలు పంపిస్తారు. ఇదంతా ఒక హైప్ సృష్టించే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, బెదిరింపులు, మాట్లాడితే 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పడాలు, ఇవన్నీ కూడా ప్రజాస్వామికవాదులు కానీ లౌకికవాదులు కానీ ఏమాత్రం ఆమోదించే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడ వాళ్ళకు ఏదో 10 స్థానాలు వస్తాయన్నది కేవలం వాళ్ళ ఊహ కావచ్చు, వాళ్ళ ఆశ కావచ్చు, ఎవరైనా ఆశపడవచ్చు. కానీ అది నిజంగా జరుగుతుందా అంటే ఎంత మాత్రం అంత సులభంగా అయితే ఏమి జరగదు. 10 స్థానాలు నిజంగా వాళ్ళకు వస్తే మాకు 14 వస్తాయని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. సరే బీఆర్ఎస్ బాగా దెబ్బతినిపోయింది, వాళ్ళకి 2, 3 కంటే రావు అని చెప్తున్నప్పటికీ కూడా నిజంగా అది బీఆర్ఎస్ రద్దయిపోయినట్టు, అవన్నీ తమకే వచ్చేసినట్టు బీజేపీ చెప్తున్న మాట. కాంగ్రెస్కు బీజేపీకి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ తీవ్రమైన పోరాటంలో అంతకంతకు కూడా ఇండియా అనేది పెరుగుతూ ఉంది అనే అంచనాలు చాలా చెప్తున్నారు మనకు. ముఖ్యంగా దక్షిణ భారతంలో బీజేపీకి అబ్కా బార్ 400 పార్ అని, లేకపోతే 370 అని చెప్పేవన్నీ కూడా హైప్ కోసం చేర్చినవే అని. దక్షిణ భారతంలో గతంలో ఇక్కడ 128 సీట్లలో బీజేపీకి 27, 28 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో 24 కర్ణాటకలో వచ్చాయి, 4 తెలంగాణలో వచ్చాయి. అవి రావడం నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా ఉంటే 10 వస్తాయి, 12 వస్తాయి, మేము తెలంగాణను ఊపేస్తామని చెప్పేది ఎంత మాత్రం నిజం కాకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ కంటే మటుకు బీజేపీకి 4 స్థానాలు ఎక్కువ రావచ్చు, అది నిజం. కానీ హైదరాబాద్లో మజ్లిస్ ఒక విధమైన మతోన్మాదం, బీజేపీది ఇంకో విధమైన మతోన్మాదం. ఈ రెండింటికి మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇంత లోపలే ఒక ప్రచారం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ కూడా మజ్లిస్ను బలపరుస్తుంది, రేవంత్ రెడ్డి కూడా ఓవైసీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇటువంటిది లక్ష్మణ్ కూడా అంటున్నారు. అంటే ముందే వాళ్ళు హైదరాబాద్ మాకు రాదు అనేదానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అంత అట్టహాసం చేసి చివరకు అది మాకు రాకుండా పోతుందనే సంకేతాలు ఇస్తున్న పార్టీ మిగిలిన చోట్ల మటుకు ఎంతవరకు ఫలితాలు సాధిస్తుంది, అసమ్మతిని ఎలా చేస్తుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారన్న ఫిర్యాదులను కూడా ఎలా చక్కదిద్దుకుంటుంది. కాబట్టి బీజేపీకి ఇక్కడ ప్రతికూల అంశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళు ఆశిస్తున్నట్టు 10, 12 రాకపోవచ్చు.